రైట్, ఈ డీటెయిల్ చూస్తే కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కనీస వేతనాన్ని 16,000కు పెంచారు. జూన్ 1 నుంచి కనీస వేతనాలు అమల్లోకి రానున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం కారణంగా 1,11,00,000 మంది కార్మికులు నష్టపోయారని అన్నారు. కార్మికుల కనీస వేతనాలపై మంత్రివర్గ ఉపసంఘం వేశామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 1,00,00,000కి పైగా కార్మికులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. కనీస వేతనాలు అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగం, ఉపాధి రాని చదువులతో ప్రయోజనం ఉందన్నారు. కార్మికులలో 4 కేటగిరీల అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కానీ ఈసారి 3 జోన్లను కూడా విభజించినాం. జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్. ఏ ఏరియాల కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి జోన్ 1 కింద తీసుకున్నాం. జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం. జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈ రోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్ 13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్ లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈ రోజు 18,500కు పెంచడం జరిగింది. హై స్కిల్డ్ లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఈ వేతనాలన్నిటిని కూడా అన్ని రకాల అంచనాలను వేసుకొని, ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని, నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జూన్ 1, 2026 నుండి అమలు జరుగుతుంది. తెలంగాణ యువకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అనుమతులు ఇచ్చేటప్పుడే పరిశ్రమ యజమానులకు మేము చెప్తున్నాం. సో ఇతర దేశాలకే మనము వీళ్ళందరినీ పంపించగలిగిన స్థాయిలో ఉన్నాం కాబట్టి అందుకే ఈరోజు మనం స్కిల్ యూనివర్సిటీ కానీ, ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం కానీ, ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా అందులో భాగమే. ఇప్పుడు మన టామ్కామ్ నుంచి కూడా ఇతర దేశాలకు, జపాన్, జర్మనీ లాంటి దేశాలకు మన దగ్గర నుంచి మనం పంపించగలుగుతున్నామంటే ప్రభుత్వం కంప్లీట్ గా బ్లూ కాలర్ జాబ్ల మీద ఫోకస్ పెట్టింది. వైట్ కాలర్ జాబ్స్ ఇప్పుడు ఏఐ రావడం వల్ల ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది, ఉద్యోగ భద్రత లేని పరిస్థితి ఉంది. ప్రతిరోజు పేపర్లలో మనం చదువుతున్నాం ఏఐ వల్ల ఐటీ నిపుణులు చాలా మందికి చాలా దేశాలలో ఉద్యోగాలు కోల్పోతున్నాయి. కానీ అదే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఈ బ్లూ కాలర్ జాబ్లకు ప్రపంచంలో విస్తృతమైన డిమాండ్ ఉంది. బ్లూ కాలర్ జాబ్లను ఏఐ రీప్లేస్ చేయలేదు. ఉద్యోగ భద్రత ఉంది. వాళ్ళకి కావాల్సిందల్లా సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకోవడమే. అందుకే ఈ రోజు ఏటీసీలలో జాయిన్ అయితే పర్ మంత్ 2,000 రూపీస్ మనం స్టైఫండ్ ఇస్తామని చెప్పినాం. భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీలో కానీ, పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకునే వాళ్ళని కూడా ప్రోత్సహించడానికి ఒక మంచి ఆలోచన చేయాలని ప్రభుత్వం అనుకున్నది. ఇంతకుముందే అధికారులకు, మంత్రి గారికి కూడా నేను సూచన చేయడం జరిగింది. తొందరలోనే ఒక మంచి ప్రతిపాదనతో ముందుకు వస్తాం. సో ఈరోజు మనం యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా దాని ప్రభావం మన మీద ఉన్నది. దేశ ప్రజలందరూ దాన్ని ఎదుర్కోవాల్సిందే. కాకపోతే ప్రతిదీ రాజకీయ కోణంలో ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఉన్నంతసేపు ధరలు పెంచలేదు. ఈ రోజు ఉన్న పలంగా ఎవ్రీడే పెట్రోలియం ధరలు పెంచుతున్నాడు. అంటే వారికి యుద్ధమైన, ప్రజల యొక్క సమస్యలైనా రాజకీయ కోణంలోనే వారు చూస్తారు. మేము కార్మికుల కోణం చూస్తాం కాబట్టి ఈరోజు కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఈరోజు ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నాము. ఇది నిరంతర ప్రక్రియ. యుద్ధం అనేది ఒకసారి వచ్చింది, ఉపద్రవము, సరే అది కొంతకాలం ఉంటుంది. యుద్ధం ఎంతకాలం జరుగుతుందో మనం చెప్పలేము. దీని ప్రభావం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. అట్లని మనం లైఫ్ని స్టాండ్ స్టిల్ చేసుకోలేము కదా, ఎక్కడికక్కడ ఉన్న పలంగా ఆపేసుకోలేము కదా మన దినచర్యను. అందుకే ఈ రోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మీరు అందరూ ఒరేసుకుంటే ఊరేసుకున్న ఆయన సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతుంటే మీరు చూపిస్తున్నారు. ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలు వేసుకొని ఒక గింజ కొనేదే లేదు. మేము ఏమైనా వ్యాపార సంస్థలు నడుపుతున్నాం, ఒడ్లు కొన్నందుకు 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ వచ్చింది, ఎవడా ఇది చేస్తామా అని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుంటే కళ్ళాల కాడికి పోయి, కుప్పల కాడికి పోయినాం. వర్షం వస్తే వడగళ్ళ వాన పడితే నష్టం జరిగితే రైతు పోయి సాయం చేయాల్సింది పోయి ఆడ దిగి సెల్ఫీలు దిగుతున్నారు. రైతు చచ్చిపోతే ఆ కుటుంబానికి సానుభూతి చేసి గతంలో 1,000 కోట్లు కొలగొట్టిన నాటికెళ్ళి ఆ కుటుంబానికి 2 లక్షలు, 5 లక్షలు ఏమైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తారు అనుకో, ఎవరు పల్లికలు ఇస్తారు పోయి వాళ్ళ శవము, వాళ్ళు చనిపోయి వాళ్ళ కుటుంబం దుఃఖంతో పుట్టాడు దుఃఖంతో ఏడుస్తుంటే
పల్లెకి వేసుకుంటా ఫోటోలు దిగి చూసిరా రైతు చచ్చిపోయినారు. రైతు చచ్చిపోయింది చూసేది ఏంది? అందరికీ తెలుసు కదా. దొంగ సొమ్ము అంత ఉంది, కొంచెమన్నా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అసలు ఏ మాత్రము మానవత్వం కానీ మనిషికి ఉండాల్సిన కనీస ఏమంటారు విలువ కానీ అసలు మనుషుల్లాగానే బిహేవ్ చేయట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు. ఏ ఇయర్ అయినా నేను చెప్తున్నా, కంపేర్ చేద్దాం 10 సంవత్సరాలు ఏ ఇయర్ అయినా మేము ఒక సీజన్ లో ఉన్న దాంట్లో ఎంత ఉన్నారో లెక్క తీద్దాము. గతంలో 6 నెలలు పట్టేది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వడానికి, ఇప్పుడు 72 గంటలలో రైతు ఖాతాలో మేము వేస్తున్నాము. నిజంగానే రైతుకు సమస్య వచ్చింది, మాకు దుఃఖం ఉన్నది, రైతు పట్ల మాకు కన్సర్న్ ఉన్నది. మేము వీలైనంత వరకు ఎంబడిపడి క్షేత్రస్థాయిలో కలెక్టర్లను మంత్రులను అందరిని పంపించి మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ఏదైనా సూచన చేయండి. వాళ్ళ చావుల మీద పేలాలు ఏరుకోవాలని ఈ శవ రాజకీయాలేంది? కొంచెమన్నా సిగ్గుపడాలి కదా.